వెల్కమ్ టు బ్లాక్ బెంగాల్ ఫామ్. బ్లాక్ బెంగాల్ ఫామ్ కస్టమర్స్ అందరికీ నా హృదయపూర్వక నమస్కారాలు. మమ్మల్ని ఎంతగానో ఆదరించి మా బ్లాక్ బెంగాల్ కస్టమర్స్ అందరూ చాలా ఆర్డర్స్ ఇవ్వడం జరిగింది. లాస్ట్ టూ వీక్స్ ముందు ఒక వీడియో పెట్టడం జరిగింది. దానికి చాలామంది స్పందించి మాకు ఆర్డర్స్ ఇవ్వడం, ఈ సండే మేము ఇంచుమించు హైదరాబాదు ఒక 200 మేకల దాకా సప్లై చేయడం జరిగింది. చాలామంది కూడా ఇంకా అడ్వాన్స్ ఇస్తామన్నారు. అయితే నేనే వద్దని చెప్పాను. మేము ఎప్పుడైతే వెళ్తాము బ్లాక్ బెంగాల్ అప్పుడే మేము అడ్వాన్స్ మేము తీసుకుంటాం. ఇప్పుడు ఆల్రెడీ మాకు చాలామంది అడ్వాన్స్ కూడా మాకు పంపిస్తున్నారు. నెక్స్ట్ మండే మళ్ళీ వెళ్తున్నాం. అయితే ఇందులో మాకు చాలామంది ఫోన్స్ కాల్ ద్వారా మాకు కొన్ని కొన్ని డౌట్స్ మాకు అడిగారు. నేనెప్పుడూ కూడా కస్టమర్స్ మాకు వీడియో రూపంలో వీడియో కింద మాకు కామెంట్ పెట్టే విధంలో గాని నాకు పర్సనల్‌గా ఫోన్ చేసి అడిగే డౌట్‌లన్నీ కూడా నేను వాళ్ళకి పర్సనల్‌గా చెప్తున్నాను. అదే వీడియో ద్వారా కూడా మీకు చెప్తున్నాను. చాలామంది యంగ్ ఏజ్ అంటే ఏటండి? ప్రెగ్నెన్సీ అంటే ఏంటి? 10 కేజీలు, 15 కేజీలు అంటున్నారు. అబ్బాయి 20 కేజీలు, 20 కేజీల వరకు అంటున్నారు. కానీ కొంతమంది వీడియోలో యూట్యూబ్‌లో బ్లాక్ బెంగాల్ మేక అనేది 18 కేజీలు వస్తది. 20 కేజీల వరకు ఉండదు. 20 కేజీలు దాటి రాదని కూడా కొంతమంది ఎవరో చెప్తున్నారు సార్ అని మమ్మల్ని అడుగుతున్నారు. యాక్చువల్లీ బ్లాక్ బెంగాల్ మేకలనేవి ఎలా ఉంటాయి? దాని వెయిట్ ఎంతవరకు వస్తాయి? వాటికి ఫార్మ్ పర్పస్ అయిపోయిన తర్వాత మటన్ పర్పస్ కూడా మనం యూజ్ చేసుకుంటే ఎంత లాభం ఉంటది? అవన్నీ కూడా మీకు ఈ వీడియోలో మీకు అన్ని క్లియర్‌గా చెప్తాను. యంగేజ్ మేక అనేది మీకు ఇలా ఉంటుంది. ఇది మినిమమ్ 10-12 కేజీల మధ్యలో ఉంటది. ఇది ఫస్ట్ ప్రెగ్నెంట్‌కి అంటే ఫస్ట్ టైమ్ ప్రెగ్నెంట్ రావడానికి సిద్ధపడుతుందన్నమాట. ఇది ఆల్రెడీ ఫస్ట్ ప్రెగ్నెంట్ ఉంది. ఇది యంగేజ్ అంటమాట. ఈ యంగేజ్ మేక అనేది మీకు 10-12, 13 కేజీల మధ్యలో మాత్రం ఉంటుంది. ఇది యంగేజ్. నెక్స్ట్ దీనికి కొంచెం ఇంచుమించు 15-20 కేజీల మధ్యలో ఉంటది. ఇది వెయిట్ ఇంచుమించు ఒక 2 సార్లు, ఒకసారి 2 సార్లు పిల్లల కన్నదిలో ఉంటదన్నమాట. దీని వెయిట్ తేడా ఇది 10-12 కేజీలు ఉంటది. ఇది 15-20 కేజీల మధ్యలో ఉంటది. దీన్ని బ్రీడర్ అంటాం. పోతు మాట. ఈ విధంగా ఉంటుంది. దీని వెయిట్ ఇంచుమించు 20-25 కేజీల మధ్యలో ఉంటదన్నమాట. ఇవి మేకల్లో అంటే బ్లాక్ బెంగాల్లో యంగేజ్ 2-3 టైమ్స్ పిల్లలు పెట్టినవి బ్రీడరు. యాక్చువల్ ఇవే కాకుండా వీటిని మనం ఇంక ఇలాగే మెయింటైన్ చేస్తే రమారమిగా 25-30 కేజీలు వస్తాయి. కటింగ్ పర్పస్ మటన్ షాప్ కూడా మనం యూజ్ చేసుకుంటుంటే 30-35 కేజీల వరకు కూడా వెయిట్ వస్తుందన్నమాట. అయితే ఈ బ్లాక్ బెంగాల్ వాటి వయసు ఎంతవరకు ఉంటాయి? అవి ఎంతకాలం బతుకుతాయని కూడా చాలామంది డౌట్స్ అడిగారు. యాక్చువల్ బ్లాక్ బెంగాల్ మేక 5-6 సంవత్సరాలు, కాదనుకుంటే 7 సంవత్సరాలు బతుకుతుంది. ఇంచుమించు అంటే ప్రెగ్నెన్సీ రావడానికి 8-9 మంత్స్ 1 ఇయర్ లోపు ప్రెగ్నెన్సీ వచ్చేస్తుంది. అక్కడి నుంచి సంవత్సరానికి 2 ఈతలు పెడుతుంది. ట్రిప్‌కి 2 పిల్లలు పెడుతుంది. తక్కువలో తక్కువ వెళ్ళేదని ఒక 5 సంవత్సరాల వరకు పిల్లల్ని ఉత్పత్తి చేస్తూ ఉంటుంది. అంటే 5 సంవత్సరాలు అంటే సంవత్సరానికి 2 సార్లు చొప్పుని 5 సంవత్సరాలు 10 సార్లు పిల్లలు పెడుతుంది. అంటే ట్రిప్‌కి 2 పిల్లలు చొప్పుని 10 సార్లు అంటే మీకు 20 పిల్లలు పెడుతుంది ఒక మేక. తక్కువలో తక్కువ. అది బ్లాక్ బెంగాల్ ఉన్న అంటే క్లారిటీగా ఉన్నది. ఈ కనిపించేవన్నీ కూడా బ్రీడర్స్ అంటాం. వెస్ట్ బెంగాల్ పోతులు మన దగ్గర పోతులు అంటారు. వెస్ట్ బెంగాల్ బ్రీడర్స్ అంటారు. ఇవన్నీ కూడా ఇంచుమించు 15-30 కేజీల మధ్య కూడా ఉంటాయి. వీటిలో ఏంటి ఒక పోతు 10 మేకలకి సమానం అన్నమాట. ఈ కనిపించే జింకలాగా అంటే మనం చాలా సార్లు వీడియోలో కూడా చెప్పాను. మన మేకలు ఏంటంటే జింకల్లాగా ఉంటాయి. తెలంగాణ జింకలా ఉంటాయండి. అటు చెవులు గాని, అవి గాని చూడండి షేప్ గాని ఎలా ఉంటాయి. మన ఫార్మ్ దగ్గరికి చాలామంది కస్టమర్స్ మన ఫార్మ్ దగ్గరికి వచ్చి వాళ్ళు చూసి చాలామంది అక్కడక్కడ ఆర్డర్స్ రావడం, కొంతమంది ఫోన్ల ద్వారా ఆర్డర్స్ ఇవ్వడం, వాళ్ళే దగ్గరుండి కాటాలు వేయించుకొని ఎక్కడెక్కడే మొత్తం క్లీన్ చేసుకొని వాళ్ళే వెహికల్స్ కూడా తెచ్చుకొని వాళ్ళే లోడ్ చేసుకొని తీసుకెళ్ళడం కూడా జరుగుతూ ఉంటుంది. ఇలా మొత్తం వెహికల్స్ వాళ్ళే తెచ్చుకొని వాళ్ళ స్టాఫ్ తెచ్చుకొని వాళ్ళ దగ్గర లోడింగ్ చేయించుకోవడం. అలాగే ఇప్పుడు ఈ లోడింగ్ అవుతున్న కూడా తెలంగాణ ఇంచుమించు 200 మేకలు పైకి వెళ్తున్నాయి. అదేవిధంగా వేరే వాళ్ళు వచ్చారు. వాళ్ళు కూడా విజయవాడ నుంచి వచ్చారు. వాళ్ళు కూడా ఒక 50 మేకల దాకా వాళ్ళు కూడా లోడింగ్ చేసి పట్టుకువెళ్లారు. ఇలాగ కొంతమంది అడ్వాన్స్‌లు ముందే ఇచ్చి లోడింగ్ చేసుకొని వాళ్ళే వచ్చి ట్రాన్స్‌పోర్ట్ వాళ్ళే పెట్టడం వాళ్ళు తీసుకోవడం జరుగుతుంది. ఇలా మాకు ఎవరైతే ముందుగా చెప్తుంటారో వాళ్ళ దగ్గర మేము అడ్వాన్స్ తీసుకోవడం, మనకు ఆల్రెడీ వెస్ట్ బెంగాల్ మన ఫార్మ్ ఉంది. అక్కడి నుంచి స్టాక్ తెచ్చి మన ఇక్కడ ఉంచి వాళ్ళకి సప్లై చేయడం కూడా జరుగుతుంటది. ఈ పెద్దాయనైతే మీకు అన్వర్ గారని ఈయన ఆల్రెడీ తెలంగాణలో ఫార్మ్ కూడా ఆయనకుంది. ఆయన ఇంతకుముందు ఒక 50 మేకలు ఆర్డర్ ఇచ్చారు. ఇప్పుడు ఒక 150 మేకలు ఆయనే పట్టుకెళ్లారు. ఆయన కోసం ఒక 2 విషయాలు ఆయనే చెప్తారు. నా పేరు మహమ్మద్ అన్వర్. నేను తెలంగాణ మహబూబ్ నగర్ డిస్ట్రిక్ట్ ఏఎంజీ గోట్ ఫామ్ నుంచి ఇక్కడ రాజమండ్రి దగ్గర చిన్నగారి దగ్గరికి వచ్చినాను. మనకు ఏముందంటే మేకలు సెలెక్షన్ తీసుకోవాలి. మేకలు పెంచాలంటే ఈ కాలంలో మంచి మేకలు అంటే బ్లాక్ బెంగాల్ పెంచాలి. బ్లాక్ బెంగాల్ నుంచి ఏముందంటే రైతుకు ఎక్కువ లాభాలు ఉన్నాయి. వేరే మేకల నుంచి అంత లాభం లేదు. నాకు 37 సంవత్సరాల అనుభవం ఉంది. ఫస్ట్ బోయరు, సెకండ్ బ్లాక్ బెంగాల్. ఎవరికన్నా అగర్ కావాలని అనుకున్న వారు
యూట్యూబ్లో చిన్నగారు నెంబర్ ఉంటుంది, తెలంగాణ ఆంధ్రాలో సప్లై చేస్తారు. కానీ మంచి క్వాలిటీ మేకలు ఉన్నాయి. ఈయన దగ్గర నేను తీసుకెళ్ళినాను, వేరే వాళ్ళకు కూడా నేను ఇక్కడ నుంచి సప్లై చేస్తున్నాను. ఎవరైనా రైతులు తీసుకోవాలంటే చిన్నగారిని ఫోన్ చేసి ఆయన దగ్గర ఒక మేకకు ఒక 1000 రూపాయలు చొప్పున అడవాన్స్ వేస్తేనే ఆయన తెచ్చిస్తాడు. మళ్ళీ ఒక 10 రోజులు టైం ఇవ్వాలి ఆయనకి. 10 రోజుల్లో వచ్చి ఇక్కడ వచ్చి తీసుకొని పోవాలి. ట్రాన్స్పోర్ట్ అంతా మీదే ఉంటుంది. మళ్ళీ ఆయన ట్రాన్స్పోర్ట్ అదంతా ఆయన తీసుకోవడం అనమాట. ప్యూర్ బ్లాక్ బెంగాల్, దీంట్లో కల్తీ గిట్ల ఏమి లేదు. ప్యూర్ బ్లాక్ బెంగాల్ నాకు అనుభవం చాలా ఉంది, ఉన్నందుకు నేను చెప్పగలుగుతున్నాను. మరి అదే విధంగా మీకు ఇలా బ్లాక్ బెంగాల్ మేకలు కావాలనుకుంటే మరి మా నెంబర్ మీరు కాంటాక్ట్ చేయండి. స్క్రీన్పై మా నెంబర్ వస్తుంది. మరి మీకు ఎన్ని మేకలు కావాలన్నా సరే సాల్తీకి 1000 రూపాయలు చోటు మీరు అడ్వాన్స్ పంపించాల్సి ఉంటుంది. అదే ట్రాన్స్పోర్ట్ విషయంలో మీరే వచ్చి ఫామ్ దగ్గరికి వచ్చి మేకలు పట్టుకెళ్తానన్నా సరే, ఇది మమ్మల్ని ట్రాన్స్పోర్ట్ చేయమన్నా సరే అది కూడా మీ వెహికల్ ఏర్పాటు చేసి మేము పంపిస్తాం. దానికి ట్రాన్స్పోర్ట్ ఛార్జ్ కూడా మేమే ఉంటాయి. మరి ఇదే విధంగా ఆంధ్ర, తెలంగాణలో ఎక్కడికైనా సరే మేము ఈ బ్లాక్ బెంగాల్ ఒరిజినల్ బ్రీడ్ని సప్లై చేయడానికి మీకు అన్ని విధాలుగా సహకరిస్తాం.